శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుకుడు వ్యాసదేవుని తనయుడు. ఆయన జన్మ వృత్తాంతం కూడా పరమాద్భుతంగా ఉంటుంది. ఈ విషయం బ్రహ్మ వైవర్తన పురాణంలో విపులంగా చెప్పబడింది. జాబాలి తనయ వ్యాసదేవుని భార్యాభర్తలు ఇద్దరూ అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వ్యాసదేవుడు తన పత్నికి బీజప్రదానం చేశాడు. కానీ శిశువు 12 సంవత్సరాల వరకు తల్లి కడుపులోనే ఉండిపోయాడు. దానికి చింతాగ్రస్తుడైన వ్యాసుడు ఆ పిల్లవాడిని బయటికి రమ్మని పిలిచాడు. కానీ తాను పూర్తిగా మాయ నుండి బయటపడనదే బయటకు రానని పిల్లవాడు బదిలిచ్చాడు. వ్యాసుడు దానికి ఆశ్వాసం ఇచ్చినా కూడా పిల్లవాడు విశ్వసించలేదు. వ్యాసుడు గృహస్థాశ్రమంలో ఉండడమే దానికి కారణం. అప్పుడు వ్యాసుడు చేసేది లేక ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణునికి తన సమస్యను విన్నవించుకున్నాడు. అది వినిన దేవదేవుడు స్వయంగా వ్యాసాశ్రమానికి వెళ్ళి అతనిపై మాయా ప్రభావం ఉండబోదని గర్భస్థ బాలునికి ఆశ్వాసం ఇచ్చాడు. కృష్ణుని మాట మీద పిల్లవాడు బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు పరివ్రాజాచార్యుడే వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఇంటి నుండి వెళ్ళిపోతున్న పిల్లవాడిని చూసి దుఃఖితుడైన వ్యాసుడు పుత్రా అని వెంటపడ్డాడు. అది చూసిన శుకుడు ఒక నకిలీ సుఖదేవుని సృష్టించాడు. ఆ నకిలీ వ్యక్తియే తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. కానీ భాగవతంలో కృష్ణ కథను చెప్పిన శుకుడు మాత్రం ఆజన్మ బ్రహ్మచారి. భౌతిక జగత్తులో బద్ధజీవునికల మహారోగం కామం చేతనే జీవుడు ఈ జగత్తులో బంధించబడి ఉంటాడు. అందుకే ఈ జగత్తు మైథునాగారము అని కూడా చెప్పబడింది. శుకుడు కామాన్ని జయించాడు అని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. రాసలీలావరణను పూర్తి చేసిన తర్వాత ఫలశ్రుతిని వినిపిస్తూ అది శ్రోతకు వక్తకు శ్రీకృష్ణుని ఎందుకు పరాభక్తిని కలిగిస్తుందని శుకుడు తెలిపాడు. అంతేకాకుండా అట్టి వ్యక్తి వెంటనే ధీరుడై హృద్యోగమును కామాన్ని జయిస్తాడు. ఈ విషయం 2 విషయాలను సూచిస్తుంది. సాధారణమైన స్త్రీ పురుషుల కామకలాపాలను వింటే మాట్లాడితే కామం పెరుగుతుందే కానీ అది తరగదు. కానీ శ్రీకృష్ణుడు బృందావన గోపికలతో వచ్చిన రాసలీల కామాన్ని పోగొడుతుంది అని భాగవతం చెప్తుంది. అంటే అది సాధారణ కామకలాపం కాదు, దివ్యమైంది. అందుకే అది దివ్య ప్రభావం చూపిస్తుంది. దివ్యమైన రాసలీలను గురించి పరీక్షిత్తుకు వర్ణించి చెప్పి కామజయమే దాని ఫలమని బోధించిన శుకుడు తిరిగి కామదాసుడయ్యే అవకాశమే లేదు. అందుకే ఆయన శరీర భావన లేకుండా నగ్నంగా సంచరించేవారు. అందుకే ఆయన ముఖతా వచ్చిన భాగవతం మరింత మధురమై ఒప్పారింది. సారాంశం ఏంటంటే భాగవతాన్ని ప్రవచించిన శుకుడు నిత్య బ్రహ్మచారి. శుకుడు కామజయానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. సదా బ్రహ్మ భావనలో ఉండే శుకుడు నగ్నంగా చరించేవారు. ఒకసారి ఆయన ఆ విధంగా చరిస్తూ ఒక సరస్సు పక్కగా వెళ్ళారు. అందులో కొందరు దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తున్నారు. శుకుడు యువకుడు, సౌందర్యవంతుడు, పైగా నగ్నంగా ఉన్నాడు. అయినా వారు సిగ్గుపడలేదు. తమ కార్యంలో వారు ఉండిపోయారు. శుకుడు కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. కానీ ఇంతలో శుకుని తండ్రి అయిన వ్యాసదేవుడు అటుగా వచ్చారు. ఆయనను చూడగానే దేవతా స్త్రీలు నీటి బయటకు వచ్చి హడావిడిగా వస్త్రాలను ధరించారు. వారి చర్యకు ఆశ్చర్యపడిన వ్యాసుడు అదే విషయాన్ని వారిని అడిగారు. సుఖదేవుడు బ్రహ్మభావనలో ఉండే వ్యక్తి అని, స్త్రీ పురుష భేదం ఆయనకి లేదని తెలియదని, అందరినీ బ్రహ్మస్వరూపులుగానే చూస్తారని దేవతా స్త్రీలు పలికారు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్న వ్యాసదేవునికి ఇంకా ఆ స్థితి రాలేదు. అందుకే వయస్సులో తమకు తండ్రి వంటి వాడైన వ్యాసదేవుని చూసి దేవతా స్త్రీలు వస్త్రధారణ చేశారు. సుఖదేవస్వామి సాధించిన ఈ కామజయం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. లోకంలో ప్రతి ఒక్కడు కామానికి దాచుడై బద్ధుడవుతుంటే శుకుడు మాత్రం కామాన్ని జయించి ధీరునిగా నిలిచారు. తాను ధీరునిగా నిలవడమే కాకుండా ఆ ధీరత్వాన్ని పొందే దివ్యమైన మార్గాన్ని కూడా భాగవత ప్రవచనం ద్వారా జనులకు బోధించారు. అందుకే ఆయన ఎల్లరి హృదయాలలోకి ప్రవేశించాడని భాగవతం శ్లాఘించింది. తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అని భాగవతంలో చెప్పబడింది. సర్వుల హృదయాలలోకి ప్రవేశించగలిగిన సుఖదేవునికి వందనములు అని దానర్థం.
అనితర సాధ్యమైన కామజయాన్ని ఆయన సాధించడమే దానికి కారణం. అటువంటి మహనీయుని ద్వారానే శ్రీకృష్ణ రాసలీల తొలిసారిగా వర్ణించబడింది. మాయ ఆవరిస్తుందనే భయంతో తల్లి గర్భంలోనే మొదట ఉండిపోయిన శుకుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే వచ్చి చెప్పిన తర్వాత బయటకు వచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ లీలామృతమైన మహాభాగవతాన్ని అధ్యయనం చేశాడు. పిదప పరివ్రాజకుడయ్యాడు. ఆ విధంగా ఇంటి నుండి వెళ్ళిపోగా వ్యాసదేవుడు పుత్రుని వెంట పరుగు తీస్తూ పుత్రా పుత్రా అని పిలిచాడు. సుఖదేవుడు మాత్రం బదులివ్వలేదు. అప్పుడు తరువులే ఆ తండ్రి ఆక్రందనకు బదులిచ్చాయని భాగవతం పలికింది. అంతటి వైరాగ్యమూర్తి అయిన శుకునికి వందనాలు. ఆయన గురించి భాగవతంలో 3వ శ్లోకంలోనే తెలుపబడింది. సుఖముఖాదామృత ద్రవ సంయుతం. భాగవతం అనేది వేద సారస్వతం అనేది కల్పవృక్షానికి పండిన పండు. అంతేకాకుండా అది సుఖదేవుని ముఖతః వెలువడింది. చిలుక కొట్టిన పండు మరింత తీయనవుతుందని మనకు తెలుసు. అదేవిధంగా భాగవతం శుకుని ముఖతః వెలువడి మరింత మధురంగా మారింది. తండ్రి నుండి వినినది వినినట్లుగా ప్రకటింపగలిగినందుకు గాక భాగవతాన్ని సర్వజనులు రంజించు రీతిలో వర్ణించి చెప్పగలిగిన కారణంగా సుఖదేవుడు సుఖముతో పోల్చబడినాడు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సుఖదేవుడు భాగవతాన్ని మొదట అనుభూతం అనర్చుకొని పిదప దానిని లోకానికి బోధించడం. అంటే ఆయన ప్రవచించిన కృష్ణభక్తి అనేది అనుభవపూర్వకమైంది. అది వాచా వేదాంతం కాదు. ఆయన పలికిన కామజయం అనుభవంతో కూడింది. అందుకే ఆయన రహస్యపురాణమైన భాగవతాన్ని సంసారుల ఎడ కరుణతో ప్రవచించి మునులకే గురువయ్యారు. భౌతిక జగత్తులో సంసారమందు కూరుకుని పోయి ఉండేటి బద్ధజీవుల పట్ల సుకుని పరమ కరుణ కలవారై ఉన్నారని భాగవతాన్ని ప్రవచించడం జరిగింది. తన తండ్రి అయిన వ్యాసదేవునికి భాగవత రచన ద్వారానే మనశ్శాంతి లభించింది. దానిని అధ్యయనం చేసిన తర్వాత తాను బ్రహ్మభావన నుండి కృష్ణ భక్తి భావనలోకి వచ్చారు. ఆ కృష్ణ కథయే జనుల భవరోగాన్ని పోవడానికి ఏకైక ఔషధమని నిర్ణయించి దానిని పరీక్షితు ద్వారా సమస్త లోకానికి తెలియచేశారు. సంసారుల ఎడ ఆయనకు గల కరుణ ఆయన మాటల్లోనే తెలుస్తుంది. పరీక్షిణ్ మహారాజు చేసిన వినతికి భాగవత ప్రవచనాన్ని ఆరంభించగానే మొదట ఆయన సంసారుల దీనత్వాన్ని కొన్ని మాటలలో చెప్తూ అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేధినాం అని అన్నారు. సంసారంలో కూరుకుపోయినవాడు గృహమేధి, కానీ కుటుంబ జీవనాన్ని గడుపుతూ దానిని ఆశ్రమ వాతావరణంగా మలుచుకొని పరమార్థ సాధన చేసేవాడు గృహస్థుడు. అంటే జనులలో అత్యధిక శాతం గృహమేధులే కానీ గృహస్థులు కారు. అటువంటి గృహమేధులకు వినే విషయాలు వేల సంఖ్యలో ఉంటాయి, కానీ పరతత్వ విషయం మాత్రం వారు వినరు. పగలు ధనార్జన కుటుంబ పోషణలో గడిచిపోయే వారి జీవనం రాత్రిపూట మైథునంలో గడిచిపోతుంది. ఇల్లు, భార్య, పిల్లలు వంటి సైన్యం తనను రక్షిస్తుందని ప్రమత్తులే ఉండే అట్టివారు తమకు సంభవిస్తున్న వినాశాన్ని చూసి కూడా చూడనట్లే ఉంటారు. ఏ జన్మలో చేసినా ఇదే పని. జీవునికి ఈ కార్యంలో అలుపు లేదు, విరామం లేదు. యుగ యుగాలుగా ఇది సాగుతోంది. దీనికి పరిష్కారం ఒక్కటే, అదే శ్రీమద్ భాగవత శ్రవణం, కృష్ణ భక్తి. శుకుడు తొలిసారిగా పలికిన ఈ మాటలను బట్టి భాగవతం సంసారులకు ఎంత అవసరమో తెలుస్తుంది. దాని ద్వారానే వారు క్లేశ పరంపర నుండి బయటపడగలరు. తండ్రి అయిన వ్యాసుడు రచించిన శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేసిన శుకుడు కృష్ణలీలలో నిమగ్నులయ్యారు. దానిని ఆయన భక్తజనుల సమక్షంలో పరమ భాగవతుడైన పరీక్షిణ్ మహారాజుకు ఉపదేశించి విష్ణుజనులకు ప్రియుడయ్యారు. కృష్ణ కథను కృష్ణ భక్తుల సాంగత్యంలో కృష్ణ భక్తుని ముఖతఃనే వినాలి. అప్పుడే అది దివ్య లాభాన్ని చేకూరుస్తుంది. బ్రాహ్మణ బాలుని శాపం వలన వారం రోజుల్లో మరణించనున్న పరీక్షిణ్ మహారాజు గంగా తటంపై ప్రాయోపవిష్టుడయ్యాడు. అతని ఘనమైన చరిత్ర జగద్విఖ్యాతం కాబట్టి అనేక మంది మహాత్ములు అక్కడ సమకూడారు. అతడు తన అంతిమ ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా నిర్వహింపగలడో చూద్దామని వారు పరమోత్సాహంతో ఉన్నారు. అప్పుడు ఆ రాజు వారిని కర్తవ్యోపదేశం చెయ్యమని ప్రార్థించాడు.
ఆ విషయమై అందరూ తర్జన భర్జనలు జరుపుతున్న సమయంలో శుకుడు దైవవశాత్తు అక్కడికొచ్చాడు. అవధూత వేషంలో ఉన్న ఆయనను బాలురు, స్త్రీలు చుట్టుముట్టున్నారు. అయినా ఆయనకు బాహ్య స్పృహయే లేదు. 16 ఏళ్ల వయసులో ఉన్న ఆయన రూపము అతి మనోహరంగా ఉంది. చక్కని నాసిక, విశాలమైన నేత్రాలు, శంఖం వంటి కంఠము, తీర్చిదిద్దినట్లున్న కర్ణములు, విశాలమైన వక్షస్థలము, లోతైన నాభి, దీర్ఘములైన బాహువులు కలిగిన ఆయన దేహము నీలమేఘ శ్యామల వర్ణంలో ఉంది. ఆయన నగ్నంగా ఉన్నారు. మహాభాగవతుడైన శుకుడిని చూసి అందరూ లేచి నిలబడి నమస్కరించి ఆహ్వానించారు. అది చూసి భయపడిన స్త్రీలు, బాలురు వెంటనే ఆయన్ని వెంబడించడం మాని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ విధంగా శుకదేవుడు ఉన్నతాసనాన్ని స్వీకరించారు. పరివ్రాజకాచార్యులైన శుకదేవుడు గృహస్థుల ఇంటిలో ఆవు పాలు పితుకుటకు పట్టెడి సమయమంతా కూడా నిలవరని చెప్పబడింది. అయినా పరీక్షిత్తుని ఉద్ధరించడానికి ఆయన వారం రోజులు ఒకే చోట ఉండిపోవడానికి సిద్ధపడడం ఆశ్చర్యకరమైన విషయం. విష్ణు సన్నిధిలో అసురుడు నిలువలేనట్లుగా శుకదేవుని సన్నిధిలో ఎట్టి పాపము నిలువలేదు. అటువంటి మహాత్మునికి పరీక్షిత్తు నమస్కరించి వినయంగా తాను చేయవలసిన కర్తవ్యాన్ని బోధించమని అడిగాడు. స్వామి, మీరు యోగులకు భక్తులకు పరమగురువులు కనుక జనులకు, ముఖ్యంగా మరణం ఆసన్నమై ఉన్న వారికి పూర్ణత్వ మార్గాన్ని ఉపదేశించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మనిషి వినవలసింది, కీర్తించవలసింది, స్మరించవలసింది, పూజించవలసింది ఏంటో తెలియచేయండి. చేయరానిదేదో కూడా తెలపండి. పరీక్షణ్ మహారాజు వినయంతో అడిగిన ప్రశ్నకు సమాధానంగా శుకుడు కృష్ణ కథామృతమైన భాగవతాన్ని ప్రవచించారు. 12 స్కందాల రూపంలో ఉన్న భాగవతంలో మూలమైన కృష్ణలీలలు 10వ స్కందంలో వస్తాయి. నిర్మతస్తులైన మహనీయులకే భాగవతం ఉంది. శ్రోత, వక్త ఇద్దరూ కృష్ణకథ చిత్తులు కావడంతో భాగవత కథోదయం దివ్యంగా జరిగింది. సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమిష్యతే అని చెప్పబడింది. అంటే శ్రీమద్ భాగవతము సమస్త వేదాంత సారము. అట్టి అమృతసార రసాన్ని పానం చేసినట్టి శంకరుడు భాగ్యవంతుడు, మరి ఏ ఇతర సాహిత్యం వైపు ఆకర్షితుడు కాడు. నదులలో గంగానది, దైవంలో అచ్యుతుడు, వైష్ణవుల్లో శంకరుడు గనులైనట్టుగా పురాణాలలో శ్రీమద్ భాగవతం మహోన్నతమైంది. అటువంటి భాగవతాన్ని ఏ నరుడైతే భక్తి శ్రద్ధలతో వింటాడో, కీర్తిస్తాడో మోక్షాన్ని పొందుతాడు. అందుకే పరీక్షణ్ మహారాజుకి భాగవతం వినిపించబడింది. మోక్ష ప్రాప్తి కొరకు 7 రోజుల్లో తాను చేయవలసిన కార్యమేంటని పరీక్షిత్ అడిగినప్పుడు శుకుడు శ్రీమద్ భాగవతాన్ని వినిపించారు. అంటే భాగవతమే మోక్షప్రదాయిని. అది అమలపురాణమని వర్ణించబడింది. దానిలో గుణ సంపర్కం లేదు. అది కేవలం కృష్ణ కథలతో, కృష్ణ భక్తుల కథలతో నిండి ఉంది. అందుకే అది వైష్ణవులకు పరమప్రియమైంది. శుకదేవుడు ముఖతః ప్రవహించిన భాగవత కథాసుధంలో పరీక్షిత్తు పునీతుడయ్యాడు, పరవశించాడు. సర్పకాటు భయాన్ని అతడు ఏనాడో విడిచిపెట్టాడు. కృష్ణ కథాపానంలో అమృత తత్వాన్ని పొందాడు. ఆ విధంగా పరీక్షిత్తుకు భాగవతాన్ని వినిపించి అమృత తత్వాన్ని ప్రసాదించిన తర్వాత శుకదేవుడు అతనిని దీవించి యథేచ్ఛా సంచారానికి వెళ్ళిపోయారు. కృష్ణుని ద్వారా బ్రహ్మదేవుని హృదయంలో వెల్లడి చేయబడిన భాగవతం తరువాత నారదునికి చెప్పబడింది. నారదుడు దానిని తన శిష్యుడైన వ్యాసునికి బోధించగా భాగవతాన్ని గ్రంథస్థం చేసిన వ్యాసుడు తన పుత్రుడైన శుకదేవునితో అధ్యయనం చేయించారు. ఇప్పుడు శుకుడు దానిని భక్తుల సమక్షంలో గంగానది చెంత పరీక్షణ్ మహారాజుకి వినిపించారు. అప్పుడు పరీక్షిత్తుతో పాటు దానిని వినిన శ్రోతలలో సుత గోస్వామి ఒకరు. ఆయన తిరిగి భాగవత కథను సౌనకాది మునులకు నైమిసారణ్యంలో ప్రవచించారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.